ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా, ఈ యవ్వన అమ్మాయి ఇంత అద్భుతంగా ఆటాడితే మొత్తానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మా, నీ విజయానికి కారణం ఏంటి, ఎలా నువ్వు విజయాన్ని సాధించగలిగావు అని అంటే తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చూడండి. It's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last. మొట్టమొదట యేసుక్రీస్తుకు నా థ్యాంక్స్, ఆ తర్వాత మా ఫాదర్ అండ్ మదర్, కోచ్, నా భారత ప్రజలకు, నన్ను నమ్మిన నా దేశస్తులకు కృతజ్ఞతలని తను మొట్టమొదట ఎవరికి థ్యాంక్స్ చెప్పిందో తెలుసా? తన విజయ రథ సారథి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. క్రైస్తవ జనమ, ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా అఫ్కోర్స్ 800 కోట్ల మంది ప్రజలు చూడకపోవచ్చు, 100 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటుండగా ఆ 100 కోట్ల మంది ప్రజల మధ్యలో తన దేవునిని ఘనపరచటం మానలేదు, తన దేవునిని గౌరవించటం మానలేదు. నేనంట భారతదేశానికి ఒక తలమానికగా ఆ యవ్వనమ్మాయిని నిలవబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నంబర్ 1, దేవునిని ఘనపరిచేది. దేవుని ఘనతను చాటి చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడలా. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా.